పారలౌకికమైనదేమిటి? అలాంటి ఉదయ స్నానము చేత మనకి 10 రకములైన లక్షణములు కలిగి మన 10 ఇంద్రియములు కూడా భగవదారాధన యందు నిమగ్నమై ఉంటాయి. అందుకని తెల్లవారుజాముని స్నానం చేయడం వల్ల ఇది ప్రశస్తి. కొన్ని ప్రాంతాల్లో ఇంకొక ఆచారం ఉంది. నెత్తి మీద చిన్న దీపాన్ని పెట్టుకుని ప్రమిద పెట్టుకుని స్నానం చేయడం ఆచారం. కానీ ఇప్పటి రోజుల్లో అది సాధ్యము కాదు. ఎంచేతంటే దానికి ఉన్న నియమాలు మనం పాటించడంలో తేడా వచ్చినట్టయితే ఇబ్బంది పడతాం కనుక ఇప్పటికీ పాతకాలానికి చెందిన వాళ్ళు అలాంటి దీపాలు శిరస్సు మీద పెట్టుకుని స్నానం చేయడం ప్రక్రియ ఉంది. ఇది స్నాన ప్రక్రియ అయిన తరువాత బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులైన వాళ్ళు సంధ్యావందనాదులు నిర్వర్తించాలి. సంధ్యావందనంలో స్వామి పేరు చెప్పి అర్ఘ్యప్రదానం చెయ్యాలి. అర్ఘ్యప్రదానం చేసిన తర్వాత ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకుని దాని మీద నవధాన్యాలు కానీ లేదు బియ్యము కానీ పరిచి దాని మీద ఒక రథ ఆకృతి తయారు చేయండి. అది జిల్లేడాకులతోట, చిక్కుడుకాయలతోట, మరో దానితోట ఏది వీలైనట్టయితే అలాంటిది ఒక రథాన్ని తయారు చేసి ఆ రథము లోపల సూర్య ప్రతిమ, అనూరుని ప్రతిమ, ఛాయా సమేత సంధ్యా ఛాయా సమేత సూర్యుని ప్రతిమ. ఇది పూర్వకాలంలో బంగారముతో కానీ వెండితో కానీ రాగితో కానీ మట్టితో కానీ తయారు చేసి ఆరాధన చేసేవారు. ఈ రోజుల్లో అంత అవకాశం లేదనుకున్న వాళ్ళు పుష్పములతోటే ఒక పుష్పాన్ని సూర్యుడిగా ఉంచండి, ఒక పుష్పాన్ని సంధ్యగా, ఒక పుష్పాన్ని ఛాయగా ఉంచండి, ఇంకో పుష్పాన్ని అనూరుడిగా 7 రంగుల పుష్పాలు లేదా 7 పుష్పాలని సప్తాశ్రములుగా భావించండి. అది ఉంచి సూర్య ఆరాధన చెయ్యండి. సూర్యారాధన చేసేటప్పుడు ఏమిటయ్యా? గాయత్రి మంత్రముతో కానీ, గాయత్రి కానట్టయితే సూర్య అష్టోత్తర శతనామావళి దాంతో ఆరాధన చెయ్యండి. లేదు ఆదిత్య హృదయం, సాక్షాత్తుగా రామచంద్రస్వామి ఆరాధన చేసుకున్నవాడు. సూర్యుడు ఎంత వెంటనే ఫలప్రదాత చెప్పాలంటే ఇదే ఉదాహరణ. ఇంత స్తోత్రము చదవగానే రాముడికి ప్రత్యక్షమయ్యి త్వర ఇతి అబ్రవీత్, కానీ రావణవధ చేసేయి అన్నట్టు ఒక్కటే ముక్క. అంటే ఆదిత్య హృదయం, ఆదిత్య హృదయ పారాయణ కానీ లేదు. మహాభారతంలో ధౌమ్యుడు ఉపదేశించాడు సూర్య ఆరాధనా విధానాన్ని ధర్మరాజుకి. అది సూర్యాష్టకం. లేదు ధర్మరాజే ఆరాధన చేశాడు సూర్యుణ్ణి 32 శ్లోకములతో. ఏదో ఒక సూర్య స్తోత్రంతో ఆరాధన చెయ్యండి. ఆరాధన చేసిన తర్వాత ముత్తైదువుని భర్తతో సహా ఆరాధన చెయ్యండి. చేతనైనంత దానము చెయ్యండి. అలాగే ఆ రోజుని ఛత్రము కానీ పాదుకలు కానీ వస్త్రము కానీ దానము చేయాలని నియమము. శాఖదానము చేయాలని కూడా నియమం ఉన్నది. ఏమిటి వస్త్రానికి ఉన్న గొప్పతనం ఏమిటి? సర్వదైవత్యం వైవాస. వస్త్రం మీద ఎంతమంది దేవతలు ఉంటారంటే అగ్నిదేవుడు ఉన్నాడు, వనస్పతి ఉన్నాడు, పితృదేవతలు ఉన్నారు, విశ్వేదేవతలు ఉన్నారు, నక్షత్రములు ఉన్నాయి, ఇంతమంది. అలా వస్త్రదానము. శాఖదానము. శాఖం ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుని వల్లనే వనస్పతి దేవతలంతా వచ్చారు. సూర్యకాంతిని చంద్రుడు తీసుకుని వనస్పతులను పెంపొందింపజేస్తున్నాడు. అంచేత శాఖములని దానము చెయ్యండి. పూలు పళ్ళు దానం చెయ్యండి. ఇది రథసప్తమి నాడు ప్రత్యేకించి చేయాల్సింది. ఆ రోజుని ఆరు బయట పాలు పొంగించడం కూడా ఒక సాంప్రదాయం ఉంది. పాలు గనక ఒకే స్థితి లోపల పొంగుతూ వచ్చి, అంటే పాత్రకి మొత్తం ఒకేసారి ఇలా బుడగ వచ్చినట్టుగా, ఇలా ఆచ్ఛాదన చేసినట్టుగా మరిగి అన్ని పక్కల నుంచి సమానంగా పాలు కిందకి పొయ్యిలో పడ్డాయనుకోండి, అంటే ఆ సంవత్సరం అంతా కూడా మనకి సర్వ సమృద్ధి కలుగుతోంది అని ఒక శకున శాస్త్రంలో చెప్తారు. లేదు పాలు పొంగి అంచు వరకు వచ్చి ఆగాయి, కిందకి రావటల్లా, అంటే ఆ సంవత్సరం అంతా మనకి సమృద్ధి ఉంటుంది అలా అని చెప్పి గొప్పగా నిలవ అదేమి లేదన్నట్టుగా మనకి పెద్దలు శకున శాస్త్రంలో చెప్తారు. ఏది ఏమైనా పాలు కాతరవన్నది పట్టపగలు సూర్య భగవాన్ని ఆరాధన చేసేటప్పుడు ఆ పాలు కాసి పొంగడం అన్నది ఒక విశేషంగా చెప్తారు. ఇది తరువాతి ఆరాధన.
మరి పాదుకలు దానం ఇమ్మన్నారు, ఛత్రము దానం ఇమ్మన్నారు. దీనికి కూడా ఒక పురాణ గాథ ఉంది. జమదగ్ని మహర్షి రేణుకాదేవితో కలిసి తాను బయటికి వెళ్ళి అస్త్ర అభ్యాసం చేస్తున్నట్ట, బాణప్రయోగం అభ్యాసం చేస్తున్నాడు. ఈ దూరంగా పడిన బాణాలన్నీ కూడా రేణుకాదేవి పట్టుకొచ్చి ఇవ్వాల్సి వచ్చేది. ఒకసారి ఈ పట్టుకు రావడంలో ఆలస్యం చేసింది రేణుకాదేవి. జమదగ్ని కోపం వచ్చింది. ఏమిటి చేశావు, ఎందుకు ఆలస్యం చేశావు అని అడిగితే, సూర్యకాంతి వల్ల నా శిరస్సు మాడుతోంది, నేలంతా బాగా కాలిపోతూ పాదాలు దెబ్బతింటున్నాయి, ఎలా పట్టమంటారని అడిగితే జమదగ్ని సూర్యుడి వైపు ఎక్కువ పెట్టాడు బాణాన్ని. సూర్యుడు వచ్చి, ఇక నీ శిరస్సుకి ఎండ తగలకుండా ఉండడానికి ఛత్రం ఇస్తున్నాను, నీ పాదములకి నొప్పి కలగకుండా ఉండడానికి పాదుకలిస్తున్నాను అంటూ ఆ రెండిటిని సూర్యుడు తయారు చేసి ఇచ్చాడు. అంచేత దానికి ప్రతీకగా సూర్యోపాసనతో పాటుగా ఈ రెండిటిని కూడా దానము చెయ్యండి అని అంటారు పెద్దలు. ఇది విధానము. అంటే మాఘమాసంలో ప్రత్యేకించి సూర్య ఆరాధన. సూర్యారాధన వల్ల రామచంద్రస్వామి రావణ సంహారం చేశాడని, సూర్యారాధన వల్ల ధర్మరాజు అక్షయ పాత్ర పొందాడని. ఈ అక్షయ పాత్ర అంటే ఏమిటి? సాక్షాత్తు భూమండలమే. ఈ అక్షయ పాత్ర వల్ల 12 సంవత్సరములు యథేచ్ఛగా అందరికీ కూడా అన్నదానము చేశాడని. అలాగే మనకి ఎందరెందరో పూర్వీకులు ఉన్నారు. భయంకరమైన రోగపీడితులైన వాళ్ళు సూర్యారాధన చేసే రోగాన్ని పోగొట్టుకున్నారని. రథసప్తమి నాడు గనక మనము చక్కగా స్నానము చేసి సూర్యారాధన చేసినట్టయితే ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఉంటాము అని మన పెద్దలు ఈ వ్యవస్థని రథసప్తమి నాడు ఏర్పాటు చేశారు. అంటే రథమున గుర్రములు ఏమిటి అంటే మన ఇంద్రియములు, చక్రమన్నది మన మనస్సు, సారథి అన్నది బుద్ధి, లోపల అధిష్టాతగా ఉన్నవాడు పరమాత్మ. ఇది అంతరార్థము. అంచేత రథసప్తమి నాడు సూర్యారాధన చేద్దాము. సూర్యారాధనతో పాటు శక్తి మేరకు దాన ధర్మాదులన్నీ చేద్దాము. రథసప్తమి నాడే మరొక విశేషం ఉంది. స్త్రీలు ఇప్పుడైతే ఆచారాల్లో లేదు కానీ కొన్ని వ్రతాలు ఉన్నాయి. భవిష్యోత్తర పురాణం చెప్తుంది వీటి గురించి. కనీసం 12 రకాల వ్రతాలు ఈ రోజు నుంచే ప్రారంభించే ఆచారం కూడా మనకి తెలుగునాట ఉంది. ఏమిటది? దంపతి తాంబూలములు. ఏదో ఒకరోజు నిర్ణయించుకుంటారు, ఆ రోజునికి దంపతులకి తాంబూలం ఇవ్వడం. దంపతి అంటే భార్యాభర్తలు మాత్రమే కాదు, భార్యాభర్తలు అయ్యుండి సంతానము కలిగిన భార్యాభర్తలు కావాలి, వాళ్ళకి దంపతి తాంబూలాలు. అది 11 వారాల 12 వారాల అంటే ఇంట్లో కుటుంబ క్షేమానికి. అలాగే పుష్పతాంబూలము, ఇదొక ప్రక్రియ. పువ్వులతోటే తాంబూలంలో పళ్ళు పెట్టరు, పువ్వులు పెడతారన్నమాట, పుష్పతాంబూలము. అలాగే పల్లెటూళ్ళ ప్రాంతాల్లో సద్దికూటి మంగళవారం అని, సద్దికూటి ఆదివారాలని, సద్దికూటి శుక్రవారాలని ఆయా ప్రాంతాల్లో వాళ్ళు పెడుతుంటారు. అలాగే మాఘ గౌరీ వ్రతము, కాటుక గౌరీ వ్రతము, ఇవన్నీ కూడా ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క విశేషంలో చెప్పేది. కాటుక ఎందుకో తెలుసునా? అది సౌభాగ్యానికి చిహ్నము. వృత్రాసుడు అన్నవాడు మరణించినప్పుడు ఇంద్రుడు సావగొట్టాడు. అతడి శరీరంలో రకరకాల భాగాలు రకరకాల చోట్ల పడ్డాయి. అతని కంటిపాప నేల మీద పడింది, అది కాటుక కింద మారింది. ఆ కాటుక ధరించినట్టయితే స్త్రీలకి 2 రకాల లాభాలు. ఒకటి, 3 రకాల రోగాలు కంటి ద్వారా వచ్చేవి వాళ్ళకి రావు. రెండోది, కుటుంబంలో అంతా క్షేమంగా ఉంటారు. అందుకని ఈ కాటుక సమర్పించడం కూడా ఒక వ్రతంగా పెట్టారు. కాటుక గౌరీ వ్రతము, చిత్రగుప్త వ్రతము, ఇలాంటివి. అంతేకాదు, ఇలాంటివన్నీ చెప్తుంటే ఒక సందేహం కలుగుతుంది. అయ్యా, మాకు సంస్కృతం సరిగ్గా రాదు, ఆదిత్య హృదయం చదవలేము, ఏం చెయ్యాలి? సూర్య నమస్కారాలు అంటారు, అది కొందరు మాత్రమే చేయగలరు, చెయ్యలేని వాళ్ళ గతేమిటి అన్నట్టయితే దానికి కూడా అసలు భారతీయ సాంప్రదాయంలో ఏ వ్రతం చెప్పినా ఏ నోము చెప్పినా
ఇలాగే చేసి తీరాలి లేకపోతే దెబ్బతింటారని ఎక్కడా చెప్పలేదు. వేలం వెర్రి అక్కర్లేదు. సూర్య ఆరాధన చేయడానికి చాలా తేలిక మార్గం ఏమిటో తెలుసునా? సూర్యోదయం అవుతూ ఉండగా సూర్యుని ఎదురుకుండా నిలబడి చేతులు జోడించి నమస్కరించండి. సూర్యోదయానికంటే ముందు స్నానము చెయ్యండి. ఓం భాస్కరాయ నమః ఈ పదం పలకలేమా? సూర్యాయ నమః పలకలేమా? సూర్యునికున్న ఎన్నో పేర్ల లోపల ఒక్క పేరుని 11 సార్లు కానీ 21 సార్లు కానీ 27 సార్లు కానీ లేదా 108 ఆరాధన చెయ్యండి. మీరు స్వీకరించే ఏ పదార్థమైనా సూర్యునికి నివేదించండి, స్వీకరించండి. చక్కగా మీకు అందుబాటులో ఉన్న ఏ శాఖమైనా సరే, ఆఖరికి కొత్తిమీరైనా సరే స్వామి పేరు చెప్పి దానం ఇవ్వండి. మీకు రథ సప్తమి శాఖ సప్తమి ఫలితము మీకు లభిస్తుంది. అంచేత సూర్య ఆరాధన చెయ్యండి. సూర్య ప్రతిమని నమస్కరించండి. సూర్యుణ్ణి ప్రత్యక్ష నారాయణుణ్ణి ఒక్కసారి తదేకంగా చూచి నమస్కరించండి. ఒక 5 నిమిషాలు సూర్యుని లేత ఎండలో కూర్చుని ఆరాధన చేసుకోండి. సత్ఫలితాలు పొందండి. సమస్త సన్మంగళాని సంతు.